ఆల్ ఐస్ ఆన్ రఫా. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే స్లోగన్ కనిపిస్తుంది. రఫా నగరంలోని ఒక శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. పిల్లలు, మహిళలు సహా 45 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో పలువురు సెలబ్రిటీలు నెట్టింట ఈ దాడిని ఖండిస్తున్నారు. యుద్ధం గురించి అవగాహన కల్పించేందుకు పోస్టులు పెడుతున్నారు. అదే సమయంలో ఇండియన్ ప్రముఖ నటీనటులు ఆల్ ఐస్ ఆన్ రఫాతో ఉన్న ఇమేజ్ ను షేర్ చేసి కాల్పుల విరమణకు అభ్యర్థించారు. పాలస్తీనా ప్రజలకు తమ సంఘీభావాన్ని తెలిపారు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితారా కూడా సోషల్ మీడియాలో ఆల్ ఐస్ ఆన్ రఫాతో ఉన్న ఇమేజ్ ను పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సితారాకు అక్కడ పరిస్థితి గురించి అసలు తెలియక ఉంటుందని అన్నారు. పోస్ట్ డిలీట్ చేయకపోతే మహేష్ మూవీలను బహిష్కరిస్తానని కొందరు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో సితారా తన పోస్టును డిలీట్ చేసింది. సితారాయే కాకుండా చాలా మంది అక్కడ సమస్య తెలియకుండానే పోస్టులు పెట్టారని ఆరోపిస్తున్నారు. కొందరు వైరల్ అవుతున్న పిక్ ను మాత్రమే జస్ట్ షేర్ చేస్తున్నారని అంటున్నారు. సితారా కన్నా ముందు భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికా సచ్దేహ్ కూడా తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొంది. ఆల్ ఐస్ ఆన్ రఫా అని రాసి ఉన్న పిక్ ను ఆమె షేర్ చేయగా నెటిజన్లు ఫుల్ ట్రోల్ చేశారు. దేశంలో మణిపూర్ వంటి ఎన్నో సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. కనీసం రఫా ఎక్కడుందో తెలియదని ఎగతాళిగా కమెంట్స్ చేశారు. దీంతో ఆమె పోస్ట్ డిలీట్ చేసింది. రఫాపై దాడిని తక్షణం నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను లెక్క చేయకుండా ఇజ్రాయెల్ దాడి జరిపింది. అయితే దాడి జరిగిన తల్ అల్ సుల్తాన్ ప్రాంతాన్ని సురక్షిత ప్రాంతంగా ఇజ్రాయెల్ కొన్ని రోజుల క్రితం ప్రకటించింది. దీంతో ఉత్తర మధ్య గాజా నుంచి వచ్చి పాలస్తీనియన్లు ఇక్కడ గుడారాలు వేసుకుని ఉన్నారు. అలాంటి సురక్షిత ప్రాంతంపైనే ఇజ్రాయెల్ దాడి చేయడం దారుణం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.